హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో క్లాస్ అనేది ఈరోజు మాత్రం కొంచెం లెంగ్తీగానే ఉంటుందండి. ఎందుకంటే 80 క్వశ్చన్స్ చేయాలి కాబట్టి. సో ఎవ్రీ క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చారండి. అంటే మనకు ఈరోజు అంటే ఈ వీడియో చేసేకల్లా మీరు ఈరోజు మార్నింగ్ 9కి అలా ఎగ్జామ్ అయితే రాస్తుంటారు. సో మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. కంటెంట్ మెథడ్ సేమ్ అండి. మనం అసిస్టెంట్ వాళ్ళు ఎలాగైతే ఎగ్జామ్ రాసామో అలానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. మరి తెలుగు మీడియంలో ఉండే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఎలా రాయాలనుకున్నారనుకంటే అన్నీ మనకు తెలియకోకుండా ఏమి ఉండవండి. మ్యాక్సిమం కొంచెం నాలెడ్జ్తో అయినా సరే మనం ఈ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయవచ్చు. ఇన్ కేస్ ఏదైనా తెలియకపోతే నెగటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఏదో ఒక క్వశ్చన్ లెంగ్తీగా ఏదైతే క్వశ్చన్ కనిపిస్తుందో దానికి ఆన్సర్ అయితే చేసేయండి. సో 160 క్వశ్చన్స్ 160 అటెంప్ట్ చేయండి. సో తక్కువగా మాట్లాడదాము. సో 81 క్వశ్చన్ కన్నా చూసుకుంటే పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ సెకండరీ ప్రొడక్షన్ ఆర్. సో పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ సెకండరీ ప్రొడక్షన్ ఆర్ బ్లూ కాలర్ వర్కర్స్ అంటారండి. బ్లూ కాలర్ వర్కర్స్. సో మేబీ క్లాసు హాఫ్ అన్ అవర్ అలా ఉండొచ్చండి. దిస్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ కాఫీ పాట్ ఆఫ్ ద వరల్డ్. దిస్ కంట్రీ ఈజ్ నోన్ ఆఫ్ కాఫీ పాట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలోనే కాఫీ పాట్ ఆఫ్ ద వరల్డ్ అనేసి దేనిని అంటారు అంటే కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండే దేశం ఏంటి? సో ఇలాంటి గుడ్డి గుర్తులు మనం పెట్టుకోవాలి. సో కాఫీ అంటే ఏంటి, వరల్డ్ అంటే ఏంటి, ప్రపంచంలోనే మనకు కాఫీ ఉత్పత్తిలో దేశం ఏదనేది ఇట్లా గుర్తుంచుకోవాలి మనం. సో బ్రెజిల్ అంటే కాఫీ పాట్ ఆఫ్ ద వరల్డ్ ఏంటి ఇక్కడ? బ్రెజిల్. నెక్స్ట్ వన్, ది టూ టైప్స్ ఆఫ్ అల్యూవియల్ సాయిల్ ఫౌండ్ ఇన్ అప్పర్ అండ్ మిడిల్ గంగా ప్లెయిన్ ఆర్. ది టూ టైప్స్ ఆఫ్ అల్యూవియల్ సాయిల్ ఫౌండ్ ఇన్ అప్పర్ అండ్ మిడిల్ గంగా ప్లెయిన్ ఆర్ అంటే ఖాదర్ అండ్ బంగర్ అండి. సో అల్యూవియల్ సాయిల్స్ మనకి ఎన్ని 2 టైప్స్ ఉంటాయి కదా. సో అందులో అప్పర్ అండ్ మిడిల్ ఉంటాయి గంగా ప్లెయిన్స్లో. అవి ఏంటంటే ఖాదర్ అండ్ బంగర్ అండి. నెక్స్ట్ 84 క్వశ్చన్ చూసుకుంటే ఐడెంటిఫై ద కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ఐరన్ ఓర్ ఇన్ ఇండియా అండి. ఐడెంటిఫై ద కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకు అసెండింగ్ ఆర్డర్ అంటే ఎగువ నుండి అంటే మనకు దిగువ నుండి ఎగువకు వెళ్ళడం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఈ సెగ్మెంట్లో ఉంటుంది, డౌన్ నుండి అప్. డిసెండింగ్ ఆర్డర్ అంటే డౌన్ మనకు ఇక్కడ చూడండి అప్ నుండి డౌన్కి వచ్చేది. సో ఎలా చూసుకోవాలి అంటే మనం ఇక్కడ మ్యాగ్నెటివ్, హెమటైట్, లెమనైట్ అండ్ సెడరైట్. ఇంకా 85th కన్నా క్వశ్చన్ చూసుకుంటే ద నేమ్ ఆఫ్ 2 ఎయిర్పోర్ట్స్ ఇన్ టోక్యో. సో ఎయిర్పోర్ట్స్ మనకు 2 ఎయిర్పోర్ట్స్ టోక్యోలో ఏది అంటే మనకి హనెడా అండ్ నారెటా. హనెడా అండ్ నారెటా. ద నేమ్ ఆఫ్ 2 ఎయిర్పోర్ట్స్ ఇన్ టోక్యో ఏంటంటే హనెడా అండ్ నారెటా. నెక్స్ట్ వన్, నార్త్ ఈక్వెటోరియల్ అండ్ సౌత్ ఈక్వెటోరియల్ కరెంట్స్ ఆర్ 2 ఇంపార్టెంట్ కరెంట్స్ ఆఫ్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకు అట్లాంటిక్ ఓషన్ అండి. నార్త్ ఈక్వెటోరియల్ అండ్ సౌత్ ఈక్వెటోరియల్ కరెంట్స్ ఆర్ 2 ఇంపార్టెంట్ కరెంట్స్ ఏంటి మనకి ఇక్కడ? అట్లాంటిక్ ఓషియన్. నెక్స్ట్ వన్, ది ప్రాసెస్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ సర్ఫేస్ వాటర్ ఇన్ టు ద గ్రౌండ్ ఈజ్ నోన్ యాజ్. ది ప్రాసెస్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ సర్ఫేస్ వాటర్ ఇన్ టు ద గ్రౌండ్ ఈజ్ నోన్ యాజ్ ఇన్ఫిల్ట్రేషన్. ఇన్ఫిల్ట్రేషన్. నెక్స్ట్ వన్, ద ఏరియా వేర్ ద ట్రేడ్ winds of both hemisphere meet is called. The area where the trade winds of both hemispheres meet is called doldrums అండి. సో చినిక్స్, పెట్స్ మనకి ఇట్లా ఉంటాయి కదా. సో అందులో డోల్డ్రమ్స్ మనకి ఇక్కడ ఆన్సర్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మనకు రెసిడ్యువల్ మౌంటైన్స్. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెసిడ్యువల్ మౌంటైన్స్కి ఏంటి ఇక్కడ ఎగ్జాంపుల్స్ అంటే స్కాటిష్ హైలాండ్ మౌంటైన్స్. వేటికి ఎగ్జాంపుల్ అంటే రెసిడ్యువల్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్స్ అంటే ఇవన్నీ కూడా. మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23 ఆర్ రిలేటెడ్ టు ఫాలోయింగ్ టైమ్స్. ఇవి మనకు గుర్తుంచు కదా, విషవత్తులు ఉంటాయి చూడండి. అది మార్చి 21 అండ్ సెప్టెంబర్ 23 అంటే గుర్తుంచుకోవాల్సింది విషవత్తులు. సో వాటి ఏమంటారు? వెర్నల్ ఈక్వినాక్స్ అండ్ అటామ్నల్ ఈక్వినాక్స్. వెర్నల్ ఈక్వినాక్స్ అండ్ అటామ్నల్ ఈక్వినాక్స్. నెక్స్ట్, జహాపనా సిటీ నియర్ దౌలతాబాద్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై. జహాపనా సిటీ నియర్ దౌలతాబాద్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై ఎవరిక్కడ?
మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్. ఫౌండర్ ఆఫ్ ద తులువ డైనస్టీ. ఫౌండర్ ఆఫ్ ద తులువ డైనస్టీకి ఎవరు? తులువ సామ్రాజ్యానికంటే వీర నరసింహ గారు. సో వీర నరసింహ. నెక్స్ట్ వన్, ఆఫ్ ద ఫాలోయింగ్ దిస్ ఈస్ నాట్ యాన్ ఎలిమెంట్ ఆఫ్. సో అష్టాన గమగ్రాఫ్ బుద్ధ అండి. ఆఫ్ ద ఫాలోయింగ్ దిస్ ఈస్ నాట్ యాన్ ఎలిమెంట్ ఆఫ్ అష్టాన గమగ్ర ఆఫ్ బుద్ధ. సో ఆన్సర్ వచ్చేసి సముదాయ. ఆన్సరు సముదాయ. నెక్స్ట్ వన్, సరిపుత్ర ప్రకరణ వాస్ రిటన్ బై. సరిపుత్ర ప్రకరణ వాస్ రిటన్ బై ఎవరిక్కడ? అశ్వఘోష. సరిపుత్ర ప్రకరణ ఎవరు రాశారంటే అశ్వఘోష. ద నేమ్ ఆఫ్ పొలిటికల్ థియరిస్ట్ మెన్షన్డ్ యాజ్ అర్థశాస్త్రాస్. ద నేమ్ ఆఫ్ పొలిటికల్ థియరిస్ట్ మెన్షన్డ్ ఇన్ అర్థశాస్త్రాస్. ఆన్సర్ వచ్చేసి పరశార. పరశార. నెక్స్ట్ వన్, ఏ సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఇన్ ఫ్రెంచ్ రివాల్యూషన్ ఆన్ జూన్ 20, 1789. ఏ సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఇన్ ఫ్రెంచ్ రివాల్యూషన్ ఆన్ జూన్ 20, 1789. ఆన్సర్ వచ్చేసి టెన్నిస్ కోర్ట్ ఓత్ అండి. టెన్నిస్ కోర్ట్ ఓత్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫౌండర్ ఆఫ్ రెనెసెన్స్ హ్యూమనిజం. ది ఫౌండర్ ఆఫ్ రెనెసెన్స్ హ్యూమనిజం. ఆన్సర్ వచ్చేసి పెట్రాచ్. పెట్రాచ్. ది పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ ఇన్ జర్మనీ వాస్ అడ్వాన్స్డ్ బై. ది పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ ఇన్ జర్మనీ వాస్ అడ్వాన్స్డ్ బై. ఆన్సర్ వచ్చేసి బిస్మార్క్ అండి. బిస్మార్క్. నెక్స్ట్ వన్, ఇన్ ఇటలీ గరిబాల్ది స్టార్టెడ్ రెడ్ షర్ట్స్ ఆర్మీ ఆఫ్ వాలంటీర్స్ ఫర్ యాన్ ఎక్స్పెడిషన్ ఇన్ ఎయిడ్ ఆఫ్. ఇన్ ఇటలీ గరిబాల్ది స్టార్టెడ్ రెడ్ షర్ట్స్ ఆర్మీ ఆఫ్ వాలంటీర్స్ ఫర్ యాన్ ఎక్స్పెడిషన్ ఇన్ ఎయిడ్ ఆఫ్ సిసిలియన్ రెబెల్స్ అంటారండి. సిసిలియన్ రెబెల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫౌండేషన్స్ ఆఫ్ నామ్ వేర్ laid down at this conference in 1955. The foundations of NAM were laid down at this conference in 1955. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బడెంగు. బడెంగు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే పొలిటికల్ ఫిలాసఫర్ హూ కాన్సిడర్డ్ పొలిటికల్ లిబర్టీ సినోనిమ్స్ విత్ డెమోక్రసీ. సో పొలిటికల్ ఫిలాసఫర్ హూ కాన్సిడర్డ్ పొలిటికల్ లిబర్టీ సినోనిమ్స్ విత్ డెమోక్రసీ. ఆన్సర్ వచ్చేసి గిల్చెరిస్ట్. గిల్చెరిస్ట్. నెక్స్ట్ వన్, నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్. నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్స్ ఆర్ ఫౌండ్. సో పార్లమెంటరీ గవర్నమెంట్. సో ఆన్సర్ వచ్చేసి పార్లమెంటరీ గవర్నమెంట్. నెక్స్ట్ వన్, ది ఫిలాసఫర్ హూ కాన్సిడర్డ్ రైట్ టు లైఫ్ యాజ్ ద మోస్ట్ ఫండమెంటల్ సివిల్ రైట్. సో ఇది మీకు క్విక్ రివిజన్ కింద యూజ్ అవుతుంది అనేసి వీడియో అయితే చేశానండి. సో ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకున్నా కూడా సమయం లేదు కదా అండి. మ్యాక్సిమం ఈ వీడియోనే 30 minutes అబౌవ్ ఉంటుందనేసి మేబీ నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ మూమెంట్ కాబట్టి జస్ట్ ఆన్సర్స్ ఒక్కటి చెప్పుకుంటూ వెళ్తున్నా అండి. సో ద ఫిలాసఫర్ హూ కన్సిడర్డ్ రైట్ టు లైఫ్ యాజ్ ద మోస్ట్ ఫండమెంటల్ సివిల్ రైట్స్ వచ్చేసి టిహెచ్ గ్రీన్. టిహెచ్ గ్రీన్. నెక్స్ట్, మాంటెస్క్యూ వ్రోట్. మాంటెస్క్యూ వ్రోట్ వచ్చేసి స్పిరిట్ ఆఫ్ లాస్. స్పిరిట్ ఆఫ్ లాస్. నెక్స్ట్ బిట్, ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఈజ్ ద లీడర్ ఆఫ్ దిస్ హౌస్. ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏ స్టేట్ ఈజ్ ద లీడర్ ఆఫ్ దిస్ హౌస్. ఆన్సర్ వచ్చేసి లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ అసెంబ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, హియరింగ్ ఆఫ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా కమ్స్ అండర్ దిస్ కేటగిరీ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్టు. చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఒరిజినల్. ఒరిజినల్. నెక్స్ట్ వన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వర్ బారోడ్ ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యూషన్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వర్ బారోడ్ ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యూషన్. ఆన్సర్ వచ్చేసి ఐర్లాండ్. ఐర్లాండ్. ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్. ఆన్సర్ వచ్చేసి రాజ్యసభ అండి. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ వచ్చేసి రాజ్యసభ. నెక్స్ట్ క్వశ్చన్, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ క్వాసీ ఫెడరల్. క్వాసీ ఫెడరల్. ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద లీడర్ ఆఫ్ ద. ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద. The Prime Minister of India is the leader of the Lok Sabha.
ఆన్సర్ లోక్సభ. నెక్స్ట్ వన్, ది 8th రౌండ్ ఆఫ్ గ్యాట్ నెగోటియేషన్స్ వేర్ హెల్డ్ బై. సో ప్రొనౌన్సియేషన్స్ ఫాస్ట్గా చెప్పడంలో కొంచెం మిస్టేక్స్ అయి ఉండొచ్చండి. ద 8th రౌండ్ ఆఫ్ గ్యాట్ నెగోటియేషన్స్ వేర్ హెల్డ్ టు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పుంటాడెల్ ఎస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్స్ ఇన్ ద వరల్డ్ స్ప్రెడ్ ఓవర్. ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్స్ ఇన్ ద వరల్డ్ స్ప్రెడ్ ఓవర్. ఆన్సర్ వచ్చేసి 48.65 lakhs కిలోమీటర్స్ అండి. నెక్స్ట్ వన్, ది ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ క్యూములేటివ్ మేనర్ టు ఇండికేట్ ద డిగ్రీ ఆఫ్ వేరియబిలిటీ ఈజ్ denoted by. ది ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ క్యూములేటివ్ మేనర్ టు ఇండికేట్ ద డిగ్రీ ఆఫ్ వేరియబిలిటీ ఈజ్ denoted by Lorentz curve. నెక్స్ట్ వన్, కాయిన్స్ అండ్ పేపర్ మనీ whose intrinsic value is less than their face value is known as. Coins and paper money whose intrinsic value is less than their face value is known as. సో ఆన్సర్ వచ్చేసి రిప్రజెంటేటివ్ మనీ. నెక్స్ట్ వన్, జనని సురక్ష యోజన JSY వాస్ లాంచ్ టు బ్రింగ్ డౌన్ ద. సో ఇది 2018 కాబట్టి మీకు తెలియని కూడా ఉండొచ్చండి కొన్ని మనకు కంటెంట్లో. జనని సురక్ష యోజన వాస్ లాంచ్డ్ టు బ్రింగ్ డౌన్ ద మెటర్నల్ మోరాలిటీ రేటు. నెక్స్ట్ వన్, ది కాన్సెప్ట్ ఆఫ్ నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై. ది కాన్సెప్ట్ ఆఫ్ నెట్ ఎకనామిక్స్ వెల్ఫేర్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై పాల్ శామ్యుల్సన్. ఎకనామిక్స్కి సంబంధించింది ఇది. నెక్స్ట్, వేజ్ కట్ పాలసీ వాసు అడ్వకేటెడ్ బై ఏసీ పిజియో. నెక్స్ట్ వన్, ది బెనిఫిట్స్ ఎంజాయిడ్ బై ఫైమ్ డ్యూ టు ఇట్స్ ఎక్స్పెన్షన్ ఆర్ కాల్డ్. ది బెనిఫిట్స్ ఎంజాయిడ్ బై ఏ ఫైమ్ డ్యూ టు ఇట్స్ ఎక్స్పెన్షన్ ఆర్ కాల్డ్ ఇంటర్నల్ ఎకనామిక్స్. ఆన్సర్ ఇంటర్నల్ ఎకనామిక్స్. నెక్స్ట్ వన్, ది సర్ప్లస్ ఎర్న్డ్ బై ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ఇట్ ఈస్ present was use over the next best use is called. The surplus earned by a factor of production in its present use over the next best use is called. Answer transfer earnings. Next one, identify the schedule which shows various combinations of two goods to which yield the consumer same level of satisfaction. Identify the schedule which shows various combinations of two goods to which yield the consumer same level of satisfaction. Answer indifference schedule. నెక్స్ట్ అక్కడికి మనకు కంటెంట్ క్లోజ్ అయిందండి. ఇప్పుడు మెథడాలజీకి సంబంధించినవి అంటే రిమైనింగ్ మళ్ళీ మనకి 40 క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. సో 40 తీసుకుంటే 20 మార్క్స్కి 120 క్వశ్చన్ చూడండి. 121 వచ్చేసి, స్టడీయింగ్ బయోగ్రఫీ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెవలప్స్ మెయిన్లీ దిస్ కైండ్ ఆఫ్ వాల్యూ అమాంగ్ స్టూడెంట్స్. స్టడీయింగ్ బయోగ్రఫీ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెవలప్స్ మెయిన్లీ దిస్ కైండ్ ఆఫ్ వాల్యూ అమాంగ్ స్టూడెంట్స్. సో ఆన్సర్ వచ్చేసి నేషనల్ వాల్యూ అండి. నెక్స్ట్ వన్, కలెక్షన్, అనాలిసిస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఏ రిపోర్ట్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ప్యాడీ ఇన్ ఏ విలేజ్ ఫర్ ద ఇయర్ అంటే 2017-18 బై ఏ స్టూడెంట్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ అకాడమిక్ స్టాండర్డ్. సో అకాడమిక్ స్టాండర్డ్ దీనికి సంబంధించిన ఆన్సర్. ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే వరి పంట గురించి తను చూస్తున్నాడు కాబట్టి గ్యాదర్ చేస్తున్నాడు, సమాచారం అనేది గ్యాదర్ చేస్తున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండ్ ప్రాసెసింగ్ స్కిల్స్. నెక్స్ట్ వన్, an alternative taxonomy of objective in the psychomotor domain, the shape of a working hypothesis has been proposed by. సో చూడండి ఇక్కడ an alternative taxonomy of objectives in the psychomotor domain, the shape of working hypothesis has been proposed by ఎవరంటే R.H. దవే అండి. R.H. దవే. నెక్స్ట్ వన్,
నెక్స్ట్ 124 క్వశ్చన్. స్టూడెంట్స్ డెమోన్స్ట్రేట్ ద డ్యూటీస్ ఆఫ్ సిటిజన్ ఇన్ దేర్ బిహేవియర్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎఫెక్టివ్ డొమైన్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి వాల్యూమ్ అండి. క్వశ్చన్ ఇన్ కేస్ అర్థం కాకుండా సమయం ఉంటుంది కాబట్టి వేస్ట్ చేయకోకుండా 1 or 2 times చదవండి. చదివితే ఆన్సర్ ఎలా నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఏదైనా కూడా మనకు రైట్ అవ్వచ్చు. సో వదిలేయడం ఎందుకు చెప్పండి. నెక్స్ట్ వన్. ఏ సోషల్ స్టడీస్ టీచర్ డిస్ప్లేడ్ రీసెంట్ పిక్చర్స్ ఆఫ్ ఆన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఫర్ డిస్కషన్ అమాంగ్ క్లాస్ 8th స్టూడెంట్స్. దిస్ యాక్టివిటీ ఈజ్ రిలేటెడ్ టు దిస్ అకాడమిక్ స్టాండర్డ్. చూడండి ఇక్కడ సోషల్ టీచర్స్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా ఒక పిక్చర్ అనేది చూపించాడు, వరదలకి సంబంధించిన పిక్చర్స్. ఆ ఏరియాస్ ఏంటి, శ్రీకాకుళం డిస్టిక్. సో వాటి గురించి డిస్కషన్ చేశారు. ఎవరితో అంటే 8th class స్టూడెంట్తో. ఇక్కడ ఉండే యాక్టివిటీ దేనికి రిలేటెడ్గా అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించిందంటే రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్ అండి. రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్ అంటే ప్రశ్నించడము. నెక్స్ట్ వన్. ది అసోసియేటెడ్ వర్బ్స్ ఎస్టాబ్లిష్, ప్రెడిక్ట్, సాల్వ్ ఆర్ రిలేటెడ్ ది సబ్జెక్టివ్ ఆఫ్ బ్లూమ్స్టాక్ మనకు టాక్సానమీ. సో ఇవన్నీ వర్బ్స్ ఏంటి, ఎస్టాబ్లిష్ రూపొందించడము, ప్రెడిక్ట్ చేయడం అంటే అంచనా వేయడము, సాల్వ్ చేయడము. దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ బ్లూమ్స్ టాక్సానమీలో దేనికి సంబంధించింది అంటే అప్లికేషన్కి సంబంధించినవండి, అప్లికేషన్కి సంబంధించినవి. నెక్స్ట్ వన్ క్వశ్చన్. కండక్ట్ ఆఫ్ డిస్కషన్ ఆన్ కీవర్డ్స్ ఆఫ్ ద టాపిక్ డెమోక్రసీ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ అచీవింగ్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్. కండక్ట్ ఆఫ్ డిస్కషన్ ఆన్ కీవర్డ్స్ ఆఫ్ ద టాపిక్ ఏంటంటే డెమోక్రసీ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ అచీవింగ్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వన్. దిస్ చాప్టర్స్ ఆఫ్ ఆర్టీ యాక్ట్ 2009 డీల్స్ విత్ కరిక్యులం అండ్ ఎవాల్యుయేషన్ ప్రొసీజర్. సో ఆర్టీ యాక్ట్ 2009 అనేది కరిక్యులం అంటే మనకు పాఠ్య ప్రణాళిక ఉంటుంది కదా అండి. సో మూల్యాంకనం దేనికి అంటే ఏ చాప్టర్లో కలిగి ఉంటుందంటే మనకు చాప్టర్ 5th అయితే కలిగి ఉంటుంది ఆర్టీ యాక్ట్ అనేది, అంటే ప్రణాళిక అండ్ మూల్యాంకనము. నెక్స్ట్ వన్. ది రికమెండేషన్ ఆఫ్ NCF 2005 geography should be taught keeping the need to include in the child critical appreciation for conservation and environmental consent along with developmental issues is for this stage. ఏ స్టేజు దేని ప్రకారం అంటే NCF 2005 అనేది ఇక్కడ ఉండే పారాగ్రాఫ్ అంతా చదివిన తర్వాత అది ఏ స్టేజ్ కిందికి వస్తుందంటే సెకండరీ స్టేజ్కి ఉంటుంది, సెకండరీ స్టేజ్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్. ఇక్కడ ఉండే 4లో సరిపోలేనిది నాట్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ ఏదంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంబ్యాలెన్స్. సో ఈ 3 కూడా కరెక్ట్ అండి, బట్ అక్కడ సరిపోలేనిది దిస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం ఏదంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంబ్యాలెన్స్. నెక్స్ట్ ఒక బిట్. నేచర్ ఆఫ్ చైల్డ్, సొసైటీ అండ్ కంటెంట్ షాల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ ప్రిపేరింగ్ కరికులం సజెస్టెడ్ బై దిస్ ఎడ్యుకేటెడ్. సో చూడండి, నేచర్ ఆఫ్ చైల్డ్, సొసైటీ అండ్ కంటెంట్ షాల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ ప్రిపేరింగ్ కరికులం సజెస్ట్ చేసింది ఎవరు ఇక్కడ, జాకబ్సన్ అండి. రాల్ఫ్ టైలర్ కాదు, ముర్రే కాదు, స్టైలర్ కాదు, జాకబ్సన్. నెక్స్ట్ వన్. One of the following statements is not correct relating to syllabus. One of the following statements is not correct relating to syllabus. సో ఎక్కువ ఉంది కదా అనేసి ఎక్కువగా పెట్టకండి, సమ్టైమ్స్ రివర్స్ అవుతాయి. సో థింక్ చేసి పెట్టాలి, ఓకేనా. సిలబస్ ఈజ్ వైడర్ దెన్ కరికులం అండి, సిలబస్ ఈజ్ వైడర్ దెన్ కరికులం. నెక్స్ట్ వన్. మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU బిట్వీన్ 2 countries. దిస్ టైప్ ఆఫ్ సోర్సు, ఈ MOU అనేది 2 countriesకి సంబంధించినది. ఇది ఏ టైప్ ఆఫ్ సోర్స్ అండి, ప్రైమరీ సోర్స్. సో ప్రైమరీ సోర్స్. నెక్స్ట్ క్వశ్చన్. డ్రామటైజేషన్ ఈజ్ ఈ డ్రామటైజేషన్ ఉంటుంది కదా, ప్రాజెక్టెడ్ ఏడా, నాన్ ప్రాజెక్టెడ్ ఏడా, ఐడి ఏడా అంటే యాక్టివిటీ ఏడా అంటే యాక్టివిటీకి సంబంధించినది. డ్రామటైజేషన్ అనేది యాక్టివిటీకి సంబంధించినది. నాటకీకరణ అలా ఉంటాయి కదండి అవి.
నెక్స్ట్ బిట్, ఆర్గనైజేషన్ ఆఫ్ రేడియో ప్రోగ్రామ్ ఆన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బై ఏ సోషల్ సైన్స్ టీచర్ కమ్స్ అండర్ దిస్ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆర్గనైజేషన్ ఆఫ్ రేడియో ప్రోగ్రామ్ ఆన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బై ఏ సోషల్ సైన్స్ టీచర్ కమ్స్ అండర్ దిస్ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆన్సర్ వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ బిట్, అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు సోషల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్. చూడండి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో కరెక్ట్గా లేనిది దేనికి రిలేటెడ్గా అంటే సోషల్ స్టడీస్కి అండ్ సోషల్ సైన్సెస్కి. ఇన్కరెక్ట్గా ఉంటే స్టేట్మెంట్స్ గుర్తించాలి. అంటే సోషల్ స్టడీస్ ఈజ్ ఫార్ లార్జర్ దెన్ సోషల్ సైన్సెస్. సో ఇది మనకు డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ ఫస్ట్ దండి. నెక్స్ట్, టు టీచ్ ద టాపిక్ ద స్టేట్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఎ కంట్రీ ఇన్ ఎకనామిక్స్ దెర్ ఈజ్ ఎ నీడ్ టు హ్యావ్ క్లోజ్ రిలేషన్ విత్ ఈ సబ్జెక్టు. చూడండి ఇక్కడ, ది స్టేటస్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఏ కంట్రీ ఇన్ ఎకనామిక్స్ దెర్ ఈస్ ఏ నీడ్ టు హ్యావ్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ దిస్ సబ్జెక్ట్. అంటే కెమిస్ట్రీనా, బయాలజీనా, మ్యాథమెటిక్సా, ఫిజిక్సా? సో నో వన్, మ్యాథమెటిక్సే కదా అండి. ఆన్సర్ వచ్చేసి మ్యాథమెటిక్స్. నెక్స్ట్, క్రిస్టోఫర్ కొలంబస్ డిస్కవర్డ్ వెస్ట్ ఇండీస్ ఐలాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, చాణుక్య కెన్ ఆల్సో బి కాల్డ్ ఈస్. సో చాణుక్యకి మరొక పేరు ఇలా కూడా పిలుస్తారు. ఎలా అంటే కౌటిల్య అండ్ విష్ణుగుప్త అనేసి. ఎవరిని పిలుస్తారు ఇక్కడ? చాణుక్యనండి. సో చాణుక్య కెన్ ఆల్సో బి కాల్డ్ ఈస్ కౌటిల్య అండ్ విష్ణుగుప్త. అయిపోయాయండి, జస్ట్ ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, దిస్ మ్యాపింగ్ ఇన్వాల్వ్స్ రైటింగ్ టు డౌన్ ఏ సెంట్రల్ థీమ్ అండ్ థింకింగ్ ఆఫ్ న్యూ అండ్ రిలేటెడ్ ఐడియాస్ విచ్ రేడియేట్ అవుట్ ఫ్రమ్ ద సెంటర్. This mapping involves writing down a central theme and thinking of new and related ideas which radiate out from the center. Answer వచ్చేసి కాన్సెప్ట్ మ్యాపింగ్ అండి. సో మ్యాపింగ్, కాన్సెప్ట్ మ్యాపింగ్. నెక్స్ట్ వన్, ఏ కాన్సెప్ట్ మ్యాప్ ఈస్ ఎ టైప్ ఆఫ్ గ్రాఫికల్ ఆర్గనైజర్ యూజ్డ్ టు హెల్ప్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ అండ్ రిప్రజెంట్ నాలెడ్జ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. Concept maps begin with a main idea and then branch out to show that main idea can be broken down into specific topic. Was defined by. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 1 or 2 times చదవండి. సో నోవాక్ అండ్ ముసొండా. ఆన్సర్ వచ్చేసి నోవాక్ అండ్ ముసొండా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ది మేజర్ ఫ్యాక్టర్స్ లైక్ టోటల్ నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ డేస్ అవైలబుల్, number of periods available for teaching social studies in that academic year and resource available in the school for teaching the subject can be considered while preparation of this plan. The major factors like total number of instructional days available, number of periods available for teaching social studies in that academic year and resources available in the school for teaching the subject can be considered while preparation of this plan. అంటే ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్ కాదు, పీరియడ్ ప్లాన్ కాదు, ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ కూడా కాదు. అది ఏంటంటే వార్షిక ప్రణాళిక. సో వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ బిట్, ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ది స్టెప్స్ కమ్స్ సూన్ ఆఫ్టర్ కలెక్షన్ ఆఫ్ డేటా ఆర్ రిలివెంట్ ఇన్ఫర్మేషన్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ అనాలిసిస్ ఆఫ్ కలెక్టెడ్ డేటా ఆర్ రిలివెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఇన్ దిస్ మెథడ్ emphasis is given on the learning of facts without caring for the child. In this method వచ్చేసి emphasis is given on the learning of facts without caring for the children. Answer deductive method. Next bit అండి, a youth association sponsored games and sports competition for high school students of their village. This task is said to be. ఏ యూత్ అసోసియేషన్ అనేది స్పాన్సర్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఫర్ ఏ హై స్కూల్ స్టూడెంట్స్ ఆఫ్ దర్ విలేజ్. దిస్ టాస్క్ దేనికి తెలియజేస్తుంది అంటే బ్రింగింగ్ ద కమ్యూనిటీ స్కూలు. సో బ్రింగింగ్ ద కమ్యూనిటీ స్కూలు. నెక్స్ట్ వన్,
These charts are used to represent the growth and development of an empire, a dynasty and historical facts. సో ఇవన్నీ ఈ చార్ట్స్ అనేవి దేనికి సంబంధించిందంటే ఇక్కడ చూడండి. సో ఆన్సర్ వచ్చేసి జెనాలజీ చార్ట్స్ అండి, జినాలజీ చార్ట్స్. నెక్స్ట్ బిట్, కోఆపరేటివ్ స్టోర్స్ అండ్ ఫోక్ థియేటర్ ఆర్ ఇన్స్ మనకు రెస్పెక్టివ్లీ. కోఆపరేటివ్ స్టోర్స్ అండ్ ఫోక్ థియేటర్ ఆర్ రెస్పెక్టివ్లీ. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, సోర్స్ ఆఫ్ సోషియో కల్చరల్ ఇంట్రెస్ట్ అండి. సో కోఆపరేటివ్ స్టోర్స్ అంటే దేనికి సంబంధించిన అంటే అది మనకు సోర్సెస్ ఆఫ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్కి. ఫోక్ థియేటర్ కన్నా చూసుకుంటే సోర్సెస్ ఆఫ్ సోషియో కల్చరల్ ఇంట్రెస్ట్ మనకి ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మీకు ఐడియా ఉండడానికి కోసమే అండి వీడియో. మీరు ఇప్పుడు ఎలా ఎగ్జామ్ రాస్తున్నారు కదా, సో మీకు కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. సో క్వశ్చన్స్ ఇలా ఉంటాయా అనేసి. నెక్స్ట్ వన్, ఇన్ కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ అప్రోచ్ టీచర్ ఈజ్ ఏ ఫెసిలేటర్ whose job is to help the learner to get his కానీ her కానీ own understanding of the content was defined by. సో ఇది మనకి ఎవరు సూచించారంటే లేవ్ వైగాట్స్కీ. నెక్స్ట్ బిట్, ది ఐటమ్స్ లైక్ మ్యాప్స్, గ్లోబ్, అట్లాస్, కాంపాక్స్, థెర్మోమీటర్, డ్రైన్ గేజ్, మోడల్స్, స్పెసిమెన్స్ అండ్ కాయిన్స్ ఎక్సెట్రా షల్ బి అవైలబుల్ ఇన్ దిస్ కిట్ అండి. సో దేనికి సంబంధించిన కిట్ అంటే ఇవన్నీ కూడా మన సోషల్ స్టడీస్కి సంబంధించిన కిట్స్ అండి. ఇవన్నీ ఉంటేనే కదా మనం వాళ్ళకి ఒక్కోసారి చూపించాల్సి వస్తుంది. మనకి మ్యాప్స్ లేనిదే పని జరగదు, గ్లోబ్ లేనిది కాదు, అట్లాస్ లేనిది కాదు. సో ఇవన్నీ దేనికి సంబంధించిన ఏ కిట్కి సంబంధించిన సబ్జెక్ట్ అంటే సోషల్ స్టడీస్కి సంబంధించిన కిట్. నెక్స్ట్ బిట్, ఇన్ దిస్ టైమ్ లైన్ ద సీక్వెన్స్ ఆఫ్ హ్యాపెనింగ్స్ మార్చ్ ఫ్రమ్ ద ప్రజెంట్ టు ద పాస్ట్. ఆన్సర్ వచ్చేసి రీగ్రెసివ్ టైమ్ లైన్. ఓపిక తెచ్చుకోండి, జస్ట్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా. నెక్స్ట్ వన్, దిస్ గ్రాఫ్ ఈజ్ యూజ్డ్ వెన్ దెర్ ఈజ్ ఏ కాన్సిడరబుల్ నంబర్ ఆఫ్ డేటా టు బి ప్లాటెడ్ ఆర్ వెన్ ద డేటా ఈజ్ కంటిన్యూస్. దిస్ గ్రాఫ్ ఈజ్ యూజ్డ్ వెన్ దెర్ ఈజ్ ఏ కాన్సిడరబుల్ నంబర్ ఆఫ్ డేటా టు బి ప్లాటెడ్ ఆర్ వెన్ ద డేటా ఈజ్ కంటిన్యూస్. ఆన్సర్ లైన్ గ్రాఫ్. నెక్స్ట్ క్వశ్చన్, రికగ్నైజింగ్ స్కేల్ అండ్ కంప్యూటింగ్ డైరెక్షన్స్ ఈజ్ ద టాస్క్ రిలేటెడ్ టు దిస్ టైప్స్ ఆఫ్ లిటరసీ. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే మ్యాప్ లిటరసీ. నెక్స్ట్ క్వశ్చన్, వైజాగ్ బీచ్ ఈజ్ ఏ బీయింగ్ పొల్యూటెడ్ డ్యూ టు పీపుల్ థ్రోయింగ్ ప్లాస్టిక్ కవర్స్, బాటిల్స్ ఎక్సెట్రా. వాట్ మెజర్స్ షాల్ బీ టేకెన్ ఫర్ మేకింగ్ ఇట్ యాజ్ పొల్యూషన్ ఫ్రీ బీచ్? దిస్ క్వశ్చన్ ఈస్ ఎయిమ్డ్ అట్ రియలైజేషన్ ఆఫ్ దిస్ అకాడమిక్ స్టాండర్డ్. సో తెలుస్తుంది కదా, ఇక్కడ వైజాగ్ బీచ్లో పొల్యూషన్ దేని వల్ల అయ్యిందంటే ప్లాస్టిక్ కవర్స్ వల్ల, బాటిల్స్ వేయడం వల్ల. సో వీటి వల్ల అయింది. కానీ పొల్యూషన్ లేని మనకు బీచ్ లాగా తయారు చేయాలని క్వశ్చన్ చేశారు. సో అక్కడ ఏంటి మనకి ఇక్కడ ప్రశ్నించడము. సో ఆన్సర్ ఏంటి, రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అబ్జెక్టివ్ టెస్ట్ అండి. ఆన్సర్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ డిఫికల్టీ. నెక్స్ట్ బిట్, ఎక్స్ప్లెయిన్ ద మనకు ప్రొసీజర్ టు గెట్ ఏ డిమాండ్ డ్రాఫ్ట్ ఫ్రమ్ బ్యాంక్. క్వశ్చన్ ఈజ్ ఎయిమ్డ్ అట్ రియలైజేషన్ ఆఫ్ దిస్ అబ్జెక్టివ్. సో ఎక్స్ప్లెయిన్ ద మనకు ప్రొసీజర్ టు గెట్ ఏ డిమాండ్ డ్రాఫ్ట్ ఫ్రమ్ బ్యాంక్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఎయిమ్డ్ అట్ రియలైజేషన్ ఆఫ్ దిస్ అబ్జెక్టివ్. సో ఆన్సర్ వచ్చేసి అండర్స్టాండింగ్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ రిలేటెడ్ టు పర్పస్ ఆఫ్ ఎవాల్యుయేషన్. సో ఆన్సర్ వచ్చేసి ది రిజల్ట్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ డిమోటివేట్స్ స్టూడెంట్స్. నెక్స్ట్ బిట్, దిస్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ మోటివేటింగ్ అండ్ హెల్పింగ్ ఇండివిజువల్ స్టూడెంట్స్ టు రీచ్ ద మాస్టరీ లెవెల్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి, క్రిటేరియన్ రెఫరెన్స్డ్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ బిట్, ఇఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్ కాంపిటెంట్ ఎనఫ్ టు గివ్ an accurate and consistent account of the measurement of the abilities, this criterion is called as reliability. So reliability. Next, before preparing the blueprint, decisions regarding weightages of following
should be taken before preparing to the blueprint. Decisions regarding weightages of following should be taken. సో ఆన్సర్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్, కంటెంట్, ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ డిఫికల్ట్ లెవెల్. సో లాస్ట్ క్వశ్చన్ అండి. దిస్ evaluation technique represents the non-testing technique used for the observation of certain characteristics, qualities, standards of the performance by noting down their presence or absence. సో ఆన్సర్ వచ్చేసి చెక్ లిస్ట్. సో ఇవ్వండి 160 క్వశ్చన్స్ ఇంతటితో కంప్లీట్ అయ్యాయి. రేపు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఎవరైతే సో విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరి కోసం మరొకసారి ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ మాత్రము ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి. సో స్కిప్ చేయొద్దు. 160 క్వశ్చన్స్ కూడా చేసేయండి. ఓకేనా. సో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి 160 బిట్స్ కూడా కంపల్సరీగా చేసేయండి.